కడియం శ్రీహరికి ఈసారి బై ఎలక్షన్స్ వస్తే 100% బుద్ధి చెప్పడం ఖాయం. ఎందుకంటే తను ఎట్లా అంటే ఒక మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ కూడా ఇలా అసలు ఆయన ఏ ఉద్దేశంతో కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ కానీ విమర్శిస్తూ ఉన్నారో ఇంకా ఆయన విజ్ఞతకు వదిలిపెట్టాలి. ఎందుకంటే స్టేషన్ గంపూర్ నియోజకవర్గంలో దగ్గర 2001 నుంచి కూడా ఇయాటి వరకు కూడా 2024 వరకు కూడా టీఆర్ఎస్ పార్టీయే ఉన్నది, వేరే పార్టీకి ప్రత్యామ్నాయం లేదు. ఒకసారి కాంగ్రెస్ వచ్చినా కూడా మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ బలపడ్డ కాంచెలు కూడా మొత్తం స్టేషన్ గంపూర్ నియోజకవర్గంలో మొత్తం టీఆర్ఎస్ పార్టీయే మెజారిటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా టీఆర్ఎస్ పార్టీకి తల్లిపాలలాగా రొమ్ము గుద్దినట్టుగా వ్యవహరించి దొంగతనంగా పార్టీ మారి రాజ్యాంగబద్ధంగా గెలిచి రాజ్యాంగ విరుద్ధంగా నువ్వు పార్టీ మారి ఇవాళ నువ్వు కాంగ్రెస్లో పోయి నువ్వు కేటీఆర్ మీద కేసీఆర్ మీద మండలం అంటే నిప్పులు జరిగితే అది స్టేషన్ గన్పూర్ అంటేనే గణపురంలో రాజన్న అడ్డ, గన్పూర్ గడ్డ రాజన్న అడ్డనే కాదు ఫైనల్. అది ఎవరేమన్నా అది అందరూ తెలిసిన విషయమే. కడియం శ్రీహరి అంటేనే కూడా మనం ఆనాడు డాక్టర్ రాజయ్య గారు మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేయమని చెప్పి అంటేనే మేమందరం కూడా రాజన్న పిలుపు మేరకు కూడా కష్టపడి పనిచేసినాం. పనిచేయడం వల్లనే ఆయన గెలిచిండు. ఇలా 2 లక్షల ఓట్లకు పైచీలకు గెలిచిన తర్వాత అందరినీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను శ్రేణులందరినీ మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇలా పోయి ఇలా పబ్బం గడుపుతున్నావు అంటే అది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం బ్రదర్. ఇప్పుడు ఆయన రోడ్డు దాటుతున్నాడు, పాము నడుము ఇరిగిపోయింది, ఏదో దాటిపోవాలి 4 రోజులు అన్న ఉద్దేశంతో ఆయన ఏదో వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే ఇప్పటికైనా సైలెంట్గా ఉంటే మంచిది, లేకపోతే బై ఎలక్షన్ వస్తే కూడా ఆయన బుద్ధి చెప్పడం 100% ఖాయం. సో ఎట్లా చూస్తారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత షార్ట్ టైంలో వ్యతిరేకత వచ్చిందంటే ఏమో సంబంధం? అది 6 గ్యారంటీలు 420 హామీస్ అని వాళ్ళే చెప్పారు. అవి అన్నీ కూడా ఏమి అమలు అవుతలేవు. రుణమాఫీ అనేది కొంత నిర్వీర్యం జరిగింది. కరెంటు 100% వస్తలేదు, గ్యాస్ సబ్సిడీ పడతలేదు. 6 గ్యారంటీ మొన్న ఇప్పుడు మీరు చూసినట్టయితే హైదరాబాద్లో మూసి ప్రక్షాళన అన్నారు. మూసి ప్రక్షాళన పక్కన కూడా మొత్తం అన్ని పేదల ఇండ్లు గులగొడతా ఉన్నారు. అంతా గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి దరిదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇంత షార్ట్ టైంలో వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి లేడు. అది మీ అందరికీ తెలుసు, సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. 90,000 కోట్లు పట్టుకొచ్చిండు, మొన్న అప్పు తీసుకొచ్చిండు. అయితే ఈయన వేస్తేమో అప్పు ఇది లెక్కకు రాదు. మరి కేసీఆర్ చేసిండు 7 లక్షలు అప్పు చేసిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన అప్పు చేసిండు కావచ్చు, కానీ ఆస్తులు పెంచిపోయాడు కదా, అది కూడా గమనిస్తూ ఉన్నారు కదా జనాలు. దోపిడీ ఇక ఈయన మొన్న మూసి ప్రక్షాళన 150,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ 300 కిలోమీటర్లు ప్రాజెక్టులు నిర్మిస్తే ఇలా 53 కిలోమీటర్లకే నీకు 1,50,000 కోట్లు ఎట్లా అవుతాయి? అది కూడా అంటే మీరు దోపిడీ చేసుకోనికి ఒక మార్గం దొరికింది. నీకు బడ్జెటే లేదు, కుండలు ఉన్నాయన్నో అది ఉన్నాయో ఇది ఉన్నాయో వచ్చినావు. ఇలా డైరెక్ట్ నువ్వు కుండలు ఏం లేవను 1,50,000 కోట్లు నువ్వు ఎట్లా మూసి ప్రక్షాళన కింద పేరు మీద ఖర్చు పెడతా ఉన్నావు. సో జనాలు కూడా ఎంత గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు తెల్లారి లేస్తే కేసీఆర్ మాట నీ నోట్లకి రాకుండా నీ పబ్బం గడువది నీకు బీజేపీకి. ఇలా నువ్వు మొత్తం మీద కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తామని చెప్పంటే జనాలంతా ఎర్రోళ్ళు కాదు. ఏదో ఒకసారి నీ హామీల ప్రకారంగా ఒకసారి అవకాశం ఇద్దామని చూసిర్రు. కాకపోతే జనాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్టేషన్ గంపూర్లో బై ఎలక్షన్ వస్తే బుద్ధి చెప్పడం ఖాయం. డాక్టర్ రాజన్నను అధిక మెజారిటీతో గెలిపించడం 100% ఖాయం. వాళ్ళ తరం కాదండి, వాళ్ళ తరమే కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డితోనే కాదు, గిన్నెతో ఏమవుతుంది? ఆయనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పేరు తెచ్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి అని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాము. ఆయనతోనే కాలేదు కేసీఆర్ మార్చడం అనేది. గీనే ఇవాళ వచ్చి చిట్టినాయుడు వచ్చి మాట్లాడితే మనకు అర్థమవుతుంది కదా, జనాలు చూస్తారు కదా. అంత సినిమా లేదు, అన్ని ఊకదం పుడిపన్యాసాలు కొడతారు. అంత వేస్ట్ ముచ్చడం వాళ్ళది ఏం లేదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా స్టేషన్ గంపూర్ ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. 100% కడియం శ్రీహరి ఒక మూర్ఖుని బుద్ధి చెప్పడం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ, కంప్లీట్గా హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ అన్న వాళ్ళు చెప్పడం ఎవరితో కాదు. కాకపోతే ఉంటుంది కావచ్చు, ఒక సెకండ్ సీఎం అన్న పేరు ఉంటుంది కావచ్చు, కానీ కేసీఆర్ అంత పేరు మాత్రం రాదు నాకు. కేసీఆర్ లెవెల్ కేసీఆర్, ఆయన దేశ రాజకీయాలు చేసాడు. ఆయన ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా ఆయనకు క్వశ్చన్ అవర్ ఇచ్చినప్పుడు కూడా దళిత బంధు 2వ విడత ఏదైతే అమౌంట్ ఉన్నదో అది విడుదల చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. వీళ్ళకు నిజంగా చట్టసభల మీద అంటే ఒక
గౌరవం ఉండేది ఉంటే కనుక వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ని వాళ్ళు ఇలా హుజరాబాద్లో నిర్వహించని ఉండే. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ఆయన పోలీసులతో పెట్టి దాడి చేయించడము, ఆయన హాస్పిటల్ పాలు చేయడము, దళిత బంధు 2వ విడత డబ్బులు ఇవ్వకపోవడం అనేది టీఆర్ఎస్ పార్టీపై ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తీరుగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు కదా, చూస్తున్నారు జనాలు కూడా. సో ఇది మొత్తం మీద దగ్గర రేవంత్ రెడ్డికి ఇది చుక్కెదురు కాబోతా ఉన్నది. స్టేషన్ కంపూర్ నుంచే మొదటి బై ఎలక్షన్ రాబోతా ఉన్నది. 100కు 110% కూడా మనం కష్టపడబోతాం. 100% వచ్చింది. నాకు తెలిసి గన్పూర్లో నాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మనకు మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఆశాభావంతో ఉన్నారు. బై ఎలక్షన్ రావాలి, మనం బుద్ధి చెప్పాలనేది. వాళ్ళకు అక్కడ ఛాన్సెస్ ఏమి ఇస్తలేరట. వాళ్ళకు కూడా అవకాశాలు ఏం లేవు. ఎక్కడున్నా కూడా 4 గుంజల లెక్కనే వాళ్ళకు కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారే వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి అట్టడుగున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలకు అక్కడ న్యాయం జరుగుతలేదు. అది స్టేషన్ కంపూర్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ కాబోతా ఉన్నారు. 100% మనం గెలవబోతా ఉన్నాం.